ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు 18వ తారీఖు 1వ నెల 2026 సంవత్సరం ఆదివారం నాడు దేవుడు తన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు సువార్త పాఠము యోహాను శుభవార్త 1వ అధ్యాయము 29వ వచనం నుండి 34 వరకు చూచినట్లయితే, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడాయనని నేనెవని గూర్చి చెప్పితునో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇజ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిసమిచ్చుచు వచ్చితనని చెప్పెను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పౌరం వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్ల బాప్తిసమిచ్చుటకు నన్ను పంపిన వాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసమిచ్చేవాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చి తినను. ప్రియులారా, మరి యోహాను గారు యేసు ప్రభువుని చూచి సాక్ష్యము చెబుతున్నాడు. ప్రియులారా, ఈయన లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెబుతూ ఉన్నాడు. మరి ఇదంతా కూడా మనము చాలాసార్లు విని ఉన్నాము. యేసు బాప్తిసం పొందినప్పుడు ఏం జరిగింది అనేది చాలాసార్లు విని ఉన్నాము. నా వీడియోల్లో కూడా యోహాను గారిని గురించి, యేసు యొక్క బాప్తిసం గురించి చెప్పి ఉన్నాను. మరి ఈరోజు 29వ వచనములో యోహాను గారు చెప్తున్నటువంటి ఒక మాటను, యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభు వారిని యోహాను గారు దేవుని గొర్రెపిల్లగా వర్ణిస్తున్నాడు. భూలోకములో అనేక జంతువులు ఉన్నవి ప్రియుల, అయితే యేసు ప్రభువును గొర్రె పిల్లగానే యోహాను గారు చెప్తున్నారు. యోహాను గారు అక్కడే కాదు, 1 పేతురు 1వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. పేతురు గారు కూడా యేసు ప్రభువును గొర్రె పిల్లతో పోలుస్తున్నాడు. అలాగే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11 నుంచి మనము కొన్ని వచనాలు చూసినట్లయితే, మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడను. వారి లెక్క కోట్ల కొలిదిగా ఉండను. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోనున్న ప్రతి స్పష్టమును వాటిలోనున్న సర్వమును సింహాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగా కలిసి చెప్పుట వింటిని. ఇక్కడ గొర్రెపిల్లకు స్తోత్రము చెప్తూ ఉన్నారు. గొర్రెపిల్లగా వర్ణించినటువంటి వారు ఎవరు అని అంటే యేసు ప్రభువును గొర్రెపిల్లగా వర్ణిస్తూ ఉన్నారు. మరి లోకములో అనేక రకములైనటువంటి జంతువులు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలోనే చూసినట్లయితే మరి సింహం ఉంది, తోడేలు ఉంది, చిరుతపులు ఉంది. బైబిల్ గ్రంథంలో గుర్రం ఉంది, గబ్బిలం ఉంది, గొర్రెలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, ఎలుగుబంటలు ఉన్నాయి, ఎలుకలు ఉన్నాయి, అలాగే మేకలు ఉన్నాయి, నక్కలు ఉన్నాయి, పందులు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలోనే. మరి ఇటువంటి అనేక, ఇంకా ఇవి కాకుండా చాలా జంతువులు ఉన్నవి. కానీ యేసు ప్రభువును గొర్రె పిల్లగానే ఎందుకు వర్ణిస్తూ ఉన్నారు? ఎందుకు ఆ విధముగా యోహాను గారు కానీ పేతురు గారు కానీ బాప్తిస్మిచ్చి యోహాను కానీ ఆ విధముగా వర్ణించారు అనేదాన్ని మనం ఒకసారి చూసినట్లయితే,
మనం అనుకోవచ్చు, పాప పరిహారార్థం మోషే ధర్మశాస్త్రములో మరి గొర్రె పిల్లను బలిగా అర్పించమని చెప్పారు. అందును గూర్చి యేసు ప్రభువును గొర్రె పిల్లగా వర్ణించారు అని మనం అనుకోవచ్చు. లేవి కాండంలో చూద్దాం, మోషే ధర్మశాస్త్రంలో ఏం చెప్తుందో. పాపాలు పోవాలంటే గొర్రె పిల్లనే బలిగా ఇవ్వాలా అనేది మనం ఒకసారి చూద్దాం. లేవి కాండము 4వ అధ్యాయము 3వ వచనము చూసినట్లయితే ఇక్కడ ప్రజలు అపరాధములట్లు అభిషక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదొరను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ఒక యాజకుడు కానీ పాపము చేస్తే తాను చేసిన పాపము నిమిత్తము కోడెదూడను అనగా ఆవు దూడను యెహోవాకు పాప పరిహారార్థ పాపం పోవాలంటే కోడెదూడను అర్పించవచ్చు, అర్పిస్తే పోతుంది అని చెప్పి ధర్మశాస్త్రమే చెప్తుంది. ప్రియులరా, ఇంకా లేవికాండము 4వ అధ్యాయం 22 నుంచి 24 వచనాల వరకు మనం చూసినట్లయితే, అధికారి పొరపాటున పాపము చేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నింటిలో దేనినైనా మీరు చేయరాని పనులు చేసి అపరాధి అయిన ఎడల అతడు ఏ పాపము చేసి పాపి అయినో అది తనకు తెలియబడని ఎడల అతడు నిర్దోషమైన మగ మేకపిల్లను అర్పణంగా తీసుకువచ్చి ఆ మేకపిల్లను తల మీద చేయి ఉంచి దహన బలి పశువును వధించు చోట యెహోవా సన్నిధిని దాన్ని వధింపవలెను. ఇది పాప పరిహారార్థ బలి. మరి యాజకుడు పాపం చేస్తేనేమో ఆవుదోడను, అలాగే ఒక అధికారి పాపం చేస్తేనేమో మేకను బలి ఇమ్మని, దానివల్ల పాపం పోతుందని ధర్మశాస్త్రం చెప్తుంది. ఇక లేవికాండం 4వ అధ్యాయం 32వ వచనంలో, ఎవడైనా పాప పరిహారార్థ బలిగా అర్పించుటకు గొర్రెను తీసుకొచ్చిన ఎడల నిర్దోషమైన దాన్ని తీసుకొచ్చి పాప పరిహారార్థ బలి పశువు తల మీద చేయించి, అలాగా ఎవరైనా పాపం చేస్తే గొర్రెను తీసుకురావచ్చు, అలాగైనా పాపం పోతుంది. లేవికాండం 5వ అధ్యాయము 5వ వచనం చూసినట్లే, కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనను అపరాధి అయినప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపం ఒప్పుకొని తాను చేసిన పాపం విషయమై యెహోవా సన్నిధికి మందలో నుండి ఆడ గొర్రె పిల్లనే గాని ఆడు మేక పిల్లనే గాని పాప పరిహారార్థ బలిగా అర్పించవచ్చును. తర్వాత 7వ వచనం, అతడు గొర్రె పిల్లను తేజాలని ఎడల అతడు పాపి ఎగునట్లు తాను చేసిన అపరాధ విషయమై 2 తెల్ల గొవ్వలనే గాని 2 పావురపు పిల్లలనే గాని పాప పరిహారార్థ బలిగా ఒకని దహన బలిగా దాన్ని యెహోవా సన్నిధికి తీసుకురావాలను. మరి 11వ వచనం, అతడు 5వ అధ్యాయము 11వ వచనం, 2 తెల్ల గువ్వలను 2 పారు పిల్లలను తనకు దొరకని ఎడల పాపము చేసిన వాడు తూమెడు గోధుమ పిండిలో 10వ వంతును పాప పరిహారార్థ బలిగా బలి రూపముగా తేవలను. అది పాప పరిహారార్థ బలి కనుక దాని మీద నూనె పోయవలను, సాంబ్రాణి దాని మీద ఉంచవలను. ఇక్కడ పాపాలు పోవాలంటే దూడనైనా బలి అవ్వచ్చు, లేదా మేకనైనా బలి అవ్వచ్చు, లేదా గొర్రెనివ్వచ్చు, మేకనివ్వచ్చు, లేదా అవి కూడా చేయలేకపోతే పాపం చేసిన వాడు తెల్ల గువ్వలను పావురాలనైనా ఇవ్వవచ్చు. అది కూడా ఇవ్వలేని వాడు తూమెడు గోధుమ పిండిలో 10వ వంతు చెల్లించిన దాన్ని అర్పించిన పాపం పరిహారం అవుతుందని ధర్మశాస్త్రం చెబుతుంది. అంటే యేసు ప్రభువును దేవుని గొర్రె పిల్లగా వర్ణించటానికి ఆనాడు ధర్మశాస్త్రములో గొర్రె పిల్లనే బలినిమ్మని చెప్పేసి పాపం పోవాలంటే గొర్రె పిల్లనే కాదు, మేకనైనా ఇవ్వచ్చు, దూడనైనా ఇవ్వచ్చు, పావురాలనైనా ఇవ్వచ్చు. అవి కూడా లేనివాడు తూముడు గోధుమ పిండిలో 10వ వంతు ఇచ్చిన తన పాపం పరిహారం అవుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే యేసు ప్రభువును వీటన్నిటిలో
మేకగా కానీ, ఎద్దుగా కానీ, పావురముగా కానీ పోల్చకుండా గొర్రె పిల్లగానే ఎందుకు పోల్చారు? మరి ఇంకా బైబిల్లో అనేకమైనటువంటి వ్యక్తులను గూర్చి, కొంతమంది వ్యక్తులను గూర్చి కొన్ని జంతువులను పోల్చి ఉన్నారు ప్రియులారా. ఈ పాపం పోవాలంటే పాప పరిహారార్థ బలిగా ఇచ్చేటటువంటి పావురము కానీ, మేక కానీ, గొర్రె కానీ, అలాగే ఆవు దూడ కానీ ఇవన్నీ కూడా క్రూరమైనటువంటి జంతువులు కాదు, సాధు జంతువులు. అంటే ఇతర ప్రాణికి హాని కలిగించేటటువంటి కాదు. వాటిని దేవుడు బలి అర్పించమన్నాడు ప్రియులారా. కానీ వీటన్నిటిల్లో కూడా గొర్రె పిల్లగానే తనను ఎంచుకున్నాడు, గొర్రె పిల్లగానే అభివర్ణించాడు. అయితే బైబిల్ గ్రంథంలో ఇంకా కొంతమందిని పోలుస్తూ, కొన్ని జంతువులను పోలుస్తూ, వాటి స్వభావాలను పోలుస్తూ బైబిల్ గ్రంథంలో రాయబడినట్లు మనము చూసినట్లయితే కుక్కను గూర్చి బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. సామెతల గ్రంథము 26వ అధ్యాయం 11వ వచనం. తన మూఢతను మరలా కనపరచు, మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానం. ఒక మనిషి మారాడు అనుకుందాం, దేవునిలో ఉన్నాడు అనుకుందాం. అతను మరలా తన పాపపు స్థితికి వెళ్ళినప్పుడు కుక్క బుద్ధిని పోలినటువంటి వాడు కుక్క వంటి వాడు. మనం కూడా చాలాసార్లు వాడు పశువురా, వాడు గాడిదరా, వాడి కుక్క బుద్ధి, వాడిది కోతి బుద్ధి అని కొన్ని జంతువులను, ఎందుకంటే మనిషి యొక్క బుద్ధిని పోలి కాకుండా జంతువుల బుద్ధిని పోలి నడుస్తున్నప్పుడు ఆయా జంతువుల యొక్క మనిషికొక మాట, గొడ్డుకొక దెబ్బ. అలాగే గాడిదకు మరి కరటమే కానీ నాకటం రాదని, గుర్రానికి కళ్ళెముండాలని, ఇలా అలాగే కొన్ని సామెతలు వాడు కుక్క బుద్ధి, వాడిది కోతి బుద్ధి అని మనం మాట్లాడుతుంటాం. అలాగే ఇక్కడ కూడా దేవుణ్ణి తెలుసుకొని పాపాన్ని విడిచిపెట్టి మళ్ళా పాపంలోకి వెళ్ళిన వాడిని కుక్క కక్కి మరలా దానిని తిన్నట్టుగా కుక్కతో సమానుడు అని చెప్తున్నాడు. ఇంకా కుక్కను వచ్చి మరి 2 పేతురు 2వ అధ్యాయం 20వ వచనం నుంచి, వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత లోకమాన్యమును తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చెక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగు. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకయుండుటే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడకబడిన పంది బురదలో దొర్లునట్లును, దొర్లుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చెప్పున వీరికి సంభవించను. అంటే దేవునిలోనికి వచ్చి దేవుణ్ణి తెలుసుకొని మరలా పాపపు స్థితిలోనికి వెళ్ళినటువంటి వారిని కుక్కతో పోలుస్తున్నాడు. అందుకనే ఇటువంటి వారిని కుక్కలతో పోలుస్తూ కుక్కలకు పరిశుద్ధమైనది పెట్టకూడని యేసు ప్రభు వారు మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడదు. మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. పందులు ఎదుట ఎందుకు వేయొద్దు అన్నాడు అని అంటే దాని గురించి కూడా మనం తర్వాత తెలుసుకుందాం. అలాగే ఫిలిప్పీలకు 3:2 కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. అలాగే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము
15వ వచనంలో చెప్తున్నాడు, కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధము ప్రేమించి జరిగించి ప్రతి వాడును వెలుపటనుందురు, అంటే నరకంలోకి త్రోయబడతారు అని చెప్పబడుతుంటారు. కుక్కలకు పరలోక రాజ్యంలో, అంటే కుక్క బుద్ధి కలిగినటువంటి వారికి పాపపు స్థితిలోని నుండి మళ్ళీ పరిశుద్ధ జీవితంలోనికి వచ్చి దేవుని ఎరిగి మరలా పాపపు స్థితిలోనికి వెళ్ళిన వారిని కుక్కను పోలుస్తున్నారు. ఇంకను మనం చూసినట్లయితే లేవికాండం 11వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే పంది హేయకరమైనది. మరి ఇతర దేవుళ్ళు ఆ పంది అవతారాల్లోనే జన్మించినట్లుగా కూడా మనం పురాణాల్లో చూస్తూ ఉంటాం. ప్రియులారా, పంది అపవిత్రమైనది. పంది బురదలో దొర్లినట్లుగాను, అక్కడ కడుగబడిన పంది బురదలో దొరలు 2 పేతురు మనం ఇందాక చదువుకున్నాం కదా, 2వ అధ్యాయం 22వ వచనంలో. అలాగే సామెతల గ్రంథంలో 11వ అధ్యాయం 22వ వచనంలో వివేకం లేని స్త్రీని పంది ముక్కుతో సమానం అని చెప్తున్నాడు. ఎందుకంటే పంది ముక్కుకున్నటువంటి బంగారు కమ్మ ఉంటుంది. పంది ముక్కుకు బంగారపు కమ్మ పెట్టినా అది మరలా వెళ్ళి బురదలో దొరికినప్పుడు ముక్కుతో అది బురదను పొరుస్తూ ఉన్నప్పుడు ఆ బురదలో బంగారపు కమ్మి నాశనం అయిపోతుంది, పోతుంది కనుక దాని విలువ ఉండదు. కనుక మనుషులను, మరి పాపపు స్త్రీలను, లేదా పాపపు మనుషులను, లేదా పాపపు జీవితానికే మరలా వెళ్ళేటటువంటి క్రైస్తవులను ఆ విధంగా పోలుస్తూ ఉన్నారు ప్రియులారా. అలాగే ఇంకను నక్కలను గురించి కూడా బైబిల్ గ్రంథంలో ఉంది. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయం 4వ వచనం, ఇజ్రాయేలులారా మీ ప్రవక్తలు పాడైన స్థలంలో నుండి నక్కలతో సాటిగా ఉన్నారు. ఇక్కడ ప్రవక్తలను నక్కలతో పోలుస్తున్నారు. కొంతమంది ప్రవక్తలు అంటే బోధకులు నక్కల వలె మాటు వేసి నక్కల వలె వారు జీవిస్తూ ఉన్నారని కొంతమంది యాజకులను గూర్చి చెప్పబడుతున్నారు. అంటే మనుషుల యొక్క స్వభావాలు జంతువుల స్వభావాలతోనూ, క్రూరమైనటువంటి జంతువుల స్వభావాలతోనూ పోలుస్తూ ఉన్నారు ప్రియులారా. అలాగే లోకా శుభవార్తలో 13వ అధ్యాయంలో 31వ వచనంలో యేసు ప్రభు వారు మరి హేరోదును గూర్చి ఆ నక్కతో ఎలాగు చెప్పుడి, ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో ఎలాగు చెప్పుడి, ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టు స్వస్థపరచుకోండి, 3వ దినాన పూర్ణ సిద్ధి నొందునని హేరోదును గూర్చి ఆ నక్కతో చెప్పుడి అని చెప్తున్నాడు ప్రియులారా. అలాగే గుర్రాన్ని గురించి చూసినట్లయితే గుర్రము మనకు లోబడినట్లు యాకోబు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం, గుర్రములు మనకు లోబడుటకే నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదు కదా. గుర్రము కళ్ళెము లేకపోతే యజమానుని యొక్క అదుపులో ఉండదు ప్రియులారా. గుర్రానికి కళ్ళెం అవసరము, కళ్ళెము లేకపోతే అది మన మాట వంద ప్రియులారా. ఇలా మరి అనేక రకమైనటువంటి జంతువుల గురించి మనం చెప్పుకుంటూ పోతే మత్తయి శుభవార్తలో తోడేళ్ల గురించి ఉంటుంది. అబద్ధ ప్రవక్తలు తోడేళ్లను పోలుస్తూ ఉన్నాడు ప్రియులారా. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 15వ వచనం, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అని చెప్తున్నారు. కొంతమంది బోధకులను గురించి ఈ విధంగా దేవుడు చెప్తున్నాడు. వారు తోడేళ్ల మనస్తత్వమును కలిగిన వాళ్ళు. మరి తోడేళ్ళు మరి జంతువులు కానీ మనుషులను కానీ పీక్కులు తింటాయి ప్రియులారా. ఆ విధముగా మనుషులను మరి పీడిస్తున్నటువంటి వారిని తోడేళ్లుగా దేవుడు వర్ణిస్తున్నాడు. అలాగే చిరుతపులుల గురించి చూసినట్లయితే అది మాటు వేసి మరి వేటాడుతుంది ప్రియులారా. అలాగే సింహమును గురించి కూడా దుష్టులను సింహంతో పోలుస్తున్నారు. దుష్టులు దుర్మార్గంగా ప్రవర్తిస్తారు, ఇతరులను హింసిస్తారని చెప్పేసి కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనంలో చెప్పబడుతూ ఉంది. దుష్టులను సింహములతో పోలుస్తున్నట్టు. అలాగే పరమగీతాల్లో 2వ అధ్యాయము
9వ వచనంలో నా ప్రియుడు ఇరువలే ఉన్నాడు, లేడి పిల్లవడే ఉన్నాడు అని చెప్పబడుతూ ఉంది ప్రియులారా. మరి ఇంకను మనము బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాటిలో చూసుకున్నట్లయితే, జంతువులను చూసుకున్నట్లయితే, గాడిదల సంఖ్యాకాండము 22వ అధ్యాయము 28 నుంచి 30 వచనాలు చూసినట్లయితే, అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసినని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరగబడింది, నా చేత ఖడ్గం ఉన్న ఎడల నిన్ను చంపియుందునని గాడిదతోనను. ఇక్కడ గాడిదకు దేవుడు మాటనిచ్చాడు ప్రియులారా, వాక్కునిచ్చాడు. వాక్కు ఇచ్చి మరి దేవుని యొక్క మాటను గాడిద పలుకుతూ ఉంది. అలాగే లోకాశువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో కూడా చూసినట్లయితే, యేసు ప్రభువు గాడిద పిల్ల మీద మరి యెరూషలేము పట్టణానికి ఎక్కి వచ్చినట్లుగా కూడా మనము చూస్తాం ప్రియులారా. ఇలా అనేక రకమైన జంతువులు ఉన్నాయి. ఆ జంతువులు దేనిని కూడా పోల్చుకోలేదు. యేసు ప్రభు వారిని ఆ విధంగా పోల్చలేదు ప్రియులారా. దేవుని గొర్రె పిల్లగా వర్ణిస్తూ ఉన్నారు. మరి బలి ఇవ్వటానికి మేకలను, ఎద్దులను, గొర్రెలను కూడా ఇవ్వచ్చు పాప పరిహారంతో బలి కనుకుంటే, మేక పిల్లలను ఎందుకు పోల్చలేదంటే, జకర్యా గ్రంథము 10వ అధ్యాయం 3వ వచనము చూసినట్లయితే, నా కోపాగ్ని మండును, కాపర్ల మీద పడును, మేకలను నేను శిక్షించేదను. అలాగే మత్తయి సువార్తలో 25:32 నుంచి 40 వచనాల వరకు చూసినట్లయితే, అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడును, గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి కుడివైపున గొర్రెలను, ఎడవైపున మేకలను నిలువబెట్టును. అలాగా నరకములోనికి మేకలను, గొర్రెలు పరలోకములోనికి ఉంటాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మరి ఈ జంతువులు అన్నీ కూడా మరి మనుషులను జంతువులుగా పోలుస్తూ వర్ణిస్తూ ఉన్నాం. హేరోదు నక్కతో, ప్రవక్తలను తోడేళ్లతో, విశ్వాసంలో ఉండి అవిశ్వాసంలో పడిపోయినటువంటి వారిని పందులు, కుక్కలతో ఈ విధంగా పోలుస్తూ ఉన్నారు. మరి కీర్తన గ్రంథము 36:6 వచనము చూసినట్లయితే, అక్కడ బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారని జంతువులతో పోలుస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభువును గొర్రె పిల్లగా వర్ణించటం దేనికేనంటే, మేకలను, గొర్రెలను దగ్గర సంబంధం కలిగి ఉన్నవి. మేకలు వెనక కాపరి ఉండి చెదరిపోతున్నటువంటి మేకలను పోగు చేసుకుంటూ వెళతాడు ప్రియులారా. కాపరి ఒకవేళ ముందు వెళితే మేకలు కాపరి వెనక వెళ్ళవు ప్రియులారా. మనం ఎక్కడైనా చూడవచ్చు. కాపరి వెనుక కాపరిని అనుసరిస్తూ మేకలు వెళ్ళవు. మేకలను అనుసరిస్తూ కాపరి వెళ్ళాలి. మేకలు చెదిరిపోతుంటే వాటిని ప్రోగు చేయాలి. కానీ గొర్రెలు మాత్రము కాపరిని అనుసరిస్తూ వెళ్తాయి. కాపరి ముందు వెళితే ఆ కాపరిని అనుసరిస్తూ గొర్రెలు వెళ్తాయి. గమనించాలి ప్రియులారా. మనము కూడా గొర్రెల వలె ఉండాలి, మేకల వలె కాదు. కాపరిని అనుసరిస్తూ, మన ప్రధాన కాపరి యేసు ప్రభువారు, యేసు ప్రభువారిని అనుసరిస్తూ మనం వెళ్ళాలి. అందుకనే గొర్రెల వలె ఉండాలి కానీ మేకల వలెను, ఎద్దుల వలెను, లేదా క్రూరమైనటువంటి స్వభావం కలిగినటువంటి తోడేళ్ల వలె, వాటి వలె మనం ఉండకూడదు. మేకలు, గొర్రెలు దగ్గర సంబంధం కలిగి ఉన్నా కానీ గొర్రెలు కాపరులు. యేసు ప్రభు వారు కూడా గొర్రె వలే కాకుండా గొర్రె పిల్ల వలె యేసు ప్రభు వారుని వర్ణించారు.
గొర్రెపిల్ల తల్లిని అనుసరిస్తుంది, కాపరి కొనసలలో ఉంటుంది ప్రియులారా. అంతేగాని గొర్రెపిల్ల తల్లిని విడిచిపెట్టి ఉండదు. అలాగే యేసు ప్రభు వారు కూడా తండ్రిని విడిచి, తండ్రి అయిన దేవుణ్ణి విడిచి ఆయన ఉండలేదు. ఆయన చెప్పినది ఆయన చేశాడు, కానీ ఆయన మరి తన ఇష్టానుసారముగా ఏది చేయలేదు ప్రియులారా. దేవుడు చెప్పినట్లుగానే ప్రభువారు తండ్రి చెప్పినట్లుగానే నడిచాడు, తండ్రిని అనుసరించి నడిచాడు. మనము కూడా యేసు ప్రభువును అనుసరించి నడవాలి, గొర్రెలెవలే. ఇంకను కీర్తనల గ్రంథము 95:6 మన దావీదు గారు అంటాడు, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రభులము, ఆయన మేపు గొర్రెలము అని చెప్తాడు. ఇంకా అదే దావీదు గారు 100:3 యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించడం, మనము ఆయన వారలము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఇంకా కీర్తనలు 119:176 తప్పిపోయిన గొర్రెవలే నేను త్రావు విడిచి తిరిగి తిని, నీ సేవకుని వెతికి పట్టుకొనుము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. ప్రియులరా, దావీదు మనము గొర్రెలము, ఆయన మేపు గొర్రెలము అని చెప్తున్నాడు. అలాగే ఆయన మన కాపరి కనుక ఆయనను అనుసరిస్తూ, ఆయన చెప్పినది, కాపరి చెప్పినది గొర్రెలు ఏ విధంగా నడుస్తాయో, మంద నుండి విడిపోకుండా ఒకవేళ ఏదైనా ఒకటి వెనక్గా ఉన్న మరలా వచ్చి మందలో ఏ విధంగా చేరతాయో, పరిశుద్ధుల గుంపులో మనం అలా చేరుతూ ఆ పరిశుద్ధతను వీడకుండా కాపరిని అనుసరిస్తూ, మందను అనుసరిస్తూ మనం నడుచుకోవాలి. యెషయా గ్రంథం 40 గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును, పాలించు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ప్రియులరా, గొర్రెలు వేరు, గొర్రె పిల్లలు వేరు. దాని గురించి మరి సమయం అయిపోతుంది కనుక ఇంకా వివరించడానికి నాకు సమయము లేదు ప్రియులారా. అందును బట్టి గొర్రె పిల్లల వలె మనం ఉండలేకపోయినా కేవలము గొర్రెలు, ఎందుకంటే గొర్రె పిల్ల నిష్కపటమైనది, దానికి ఏమీ తెలియదు ప్రియులారా. తల్లిని అనుసరించటం మాత్రమే గొర్రె పిల్లకు తెలుసు. మరి అలా దేవుణ్ణి అనుసరించే గొర్రె పిల్లలుగా మనం లేము, కానీ గొర్రె పిల్లగా యేసు ప్రభు వారు ఉన్నారు. కనీసము గొర్రెలుగానైనా మనం ఉండాలి. అంటే కాపరిని అనుసరించే వారిగా ఉండాలి. గొర్రె మరి పెద్ద గొర్రెకను పిల్లకును తేడా ఉంది ప్రియులారా. గొర్రె పిల్లకు తల్లిని అనుసరించడం మాత్రమే తెలుసు. గొర్రెకు కొన్ని తెలివితేటలు ఉండవచ్చు, కానీ గొర్రె పిల్ల మాత్రము ఏ విధమైనటువంటి పాప కళంకము లేనిది. అందుకూర్చే యేసు ప్రభు వారిని గొర్రె పిల్లగా వర్ణించారు. మనము గొర్రె పిల్లగా ఉండటానికి అర్హులము కాదు, ఎందుకంటే మనము నిర్దోషమైన గొర్రె పిల్లగా ఉండేటటువంటి స్థితి మనకు లేదు, ఎలా ఉండేది. కనీసం గొర్రెల వలెనైనా త్రోవ విడిచి లేదా మందను నుండి వేరుపడి మరలా మంద దగ్గరకు వచ్చి కాపరిని అనుసరించే గొర్రెల వలెనైనా మనం ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే దేవుడు మనలను తన రొమ్మున ఆనించుంటాడు. గొర్రె పిల్లవలే ఉంటే ఆయన ఎత్తుకుంటాడట ప్రియులారా. కానీ గొర్రెల వలెనైనా మనం ఉన్నట్టు గొర్రె పిల్ల ఆయన మాత్రమే. మరి ఎవరు కూడా గొర్రె పిల్లవలే ఉండలేము.
ఉండటం లేదు. కనీసం గొర్రెల వలెనైనా మనం ఉన్నట్లయితే, ఆయనను అనుసరించి నడిచినట్లయితే, ఆయన మందలో మనం చేరినట్లయితే, ఆయన మనలను కాపుగాస్తాడు ప్రియులారా. మన కోసం ప్రాణం పెట్టాడు ప్రియులారా. మంచి కాపరి ప్రియులారా. యేసు ప్రభువారైతే నిష్కళంకముగా గొర్రె పిల్లవలే ఆయన ఉన్నాడు. మనము గొర్రెల వలెనైనా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. గొర్రె పిల్లకును గొర్రెలకును ఉన్నటువంటి తేడాను మరి ఇంకను సమయం లేదు కనుక వివరించడానికి మరి నాకున్నటువంటి జ్ఞానం చేత మనము కనీసము గొర్రెల వలె ఉండాలని, గొర్రె పిల్లగా యేసు ప్రభు వారు మాత్రమే ఉన్నారని మీకు తెలియజేస్తున్నాను. మనము గొర్రెలుగా ఉందాం, దేవుని అనుసరించి కాపరిని అనుసరించి నడుద్దాం, కాపరు చెప్పినట్లుగా నడుద్దాం. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.